వీళ్ళు అంటే పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా చాలా స్పష్టమైన సన్నని గీత ఒకటి ఉంది. ధర్మము, మతం ఆధారము, మతతత్వము. రెండిటికి మధ్య ఉన్నటువంటి సన్నని గీత ఏంటి? అసలు ఎవరు ఎందుకు దాని గురించి ఆలోచించాలి? ఇక్కడ ప్రజలు దాంట్లో పడవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు లేదంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి అంశాలు హిందూ మతతత్వం హిందువుల వల్ల మిగిలినటువంటి మైనారిటీల హక్కులకు భంగం కలుగుతుంది. వాళ్ళంతా ఈ దేశంలో అభద్రతా భావంతో ఉన్నారు. మోడీ వల్ల అభద్రతా భావం జరుగుతుంది. ఆయన హిందూ మతతత్వం వైపు వెళ్తున్నారు. ఈ అంశాలపైన ఉన్నటువంటి సన్నని గీత ఒకటి ఉంటుంది. అటు ఇటు సున్నితమైనటువంటి అంశాలుగా మనకు కనపడుతుంటాయి. దాన్ని ప్రజలకు అర్థమై సున్నితమైన అంశాలని మనం అనుకుంటున్నామండి. అవి సున్నితమైన అంశాలు కాదు. మీకు నీతి చంద్రికలో మనుధర్మశాస్త్రంలో కూడా చాలా ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంటుంది. లోక శ్రేయస్సుని కాంక్షిస్తూ ఇచ్చే గొప్ప స్టేట్మెంట్. అదేంటంటే, అర్హత లేని వాడికి ఏమీ ఇవ్వద్దు, ప్రతివాడికి ఆలోచించివ్వాలి. దీని పేరు యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అంటాడు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, రిజర్వేషన్లు ఇవన్నీ దానాల కిందకు వస్తాయి. ప్రజలందరినీ క్షేమంగా చూడాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన దానం ఇవ్వు, వాళ్ళని ఉంచాల్సిన స్థితిలో ఉంచు, వాళ్ళందరినీ సమదృష్టితో చూడు. వీటిని ఎలా తీసుకున్నారంటే, రాను వాటికి రాజకీయ లబ్ధి కోసం ఇందాక మైనారిటీ రిజర్వేషన్స్ అన్నారే, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. రిజర్వేషన్స్ ఉండి తీరవలసిందే, కానీ దాని మీద డిస్కషన్ జరగాలి. ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి, ఈ సెన్స్ లేకపోతే నేను 70 సంవత్సరాలైనా 500 సంవత్సరాలైనా రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియా, ఫెయిల్యూర్ ఆఫ్ ఏమంటారు రూలింగ్ కదా, పరిపాలన వైఫల్యం కదా అది. ఇతర దేశాలు ఉమ్మేస్తాయి ఈ దేశాన్ని, ఇతర దేశాలు నవ్వుకుంటాయి ఈ దేశం చూసి. మిగతా దేశాలన్నీ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మన దేశం మాత్రం రిజర్వ్డ్ క్యాండిడేట్స్నే సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి లోతులకు వెళ్ళి ఎంక్వైరీ చేయి, వీటిని కూడా ఓటింగ్ పెట్టండి అంటున్నా. ఇప్పుడు ఉదాహరణకి మా బిడ్డ ఉన్నాడండి, వాడు అమెరికా వెళ్ళిపోయాడు. ఎందుకు అమెరికా ఇక్కడ లేదా, ఇక్కడ ఏం లేదు. నేను ఎప్పుడు దేశం అని మాట్లాడతా. భగవద్గీత అని మాట్లాడతా. కృష్ణుడు రాముడు అని మాట్లాడతా, విశ్లేషిస్తా. మతం అంటే అర్థం ఏమిటి, ధర్మం అంటే అర్థం ఏమిటి అని మాట్లాడినప్పుడు నా ముందు నన్ను అర్జునుని చేసి నా కొడుకు కృష్ణుడై వాడు నా ముందు నిలబడి వాడు క్వశ్చన్ చేస్తున్నాడు. నేను 100% మార్కులు, ఇప్పుడు నన్ను మార్కులు ర్యాంకు అని చెప్పి నువ్వు ప్రవేశపెట్టావు కదా నాన్న, నేను ర్యాంకే టార్గెట్ చేసుకుని 100 మార్క్స్ కోసం నేను ప్రయత్నించాను, 100 మార్క్స్ తెచ్చుకున్నాను. కానీ తీరా నేను ఉద్యోగం కోసం క్యూలో నిలబడితే రిజర్వేషన్ కేటగిరీలో 30 మార్కులు వాడు నా ముందుండి నా దగ్గరకు వచ్చేసరికి సీట్లు అయిపోయినాయి. గెట్ అవుట్ అంటే ఎక్కడికి, గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీనా, నేను ఉండనా వెళ్ళిపోనా అని అడిగాడు నాన్న. సో మతాన్ని బట్టి, కులాన్ని బట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థ కొనసాగేంత వరకు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు అంటే ప్రతి విషయంలోనండి, మీరు ఉద్యోగానికి వెళ్ళారు, ఇన్ జనరల్గా మీరు ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళారు, ఏం చూసిస్తున్నాడండి మీకు? ఖచ్చితంగా కదా. లేదంటే నా క్యాస్ట్ ఇది, లేదా నా మతం ఇది అని ప్రవేశపెట్టండి, గెట్అవుట్ అంటాడు వాడు. మరి ప్రభుత్వం ఏమిటి? దేశాభివృద్ధి ఎప్పుడు ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఈ దేశంలో ఉన్న ఇంటలెక్చువాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. అది చివరికి ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే, రామ్నాథ్ కోవింద్ అనే రాష్ట్రపతి ఈ దేశానికి రాష్ట్రపతి అయితే, రామ్నాథ్ కోవింద్ని ఏమన్నారు తెలుసా? ఒక వెనకబడిన సామాజిక ఒక దళిత రాష్ట్రపతి. దళిత రాష్ట్రపతి ఎలా అవుతాడండి? అది అయిపోయింది. అది రాష్ట్రపతి దళిత రాష్ట్రపతి. పత్రికలు కూడా ఎలా రాస్తాయేంటి? జనాలు అలా పిలుస్తారేంటి? ఏవి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటాడు గీతలో. ఇవన్నీ మానసిక దౌర్బల్యాలు. నేనేమంటానంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరేం చదివారో అని అడిగాను. ఏం చెప్తారండి మీరు పీజీ చేశారు. కానీ పీజీ డైరెక్ట్గా మీరు పీజీ చేయలేదు కదా, మొట్టమొదటి ఎల్కేజీతో స్టార్ట్ చేయారు కదా. మరి ఆ లిస్ట్ అంతా చెప్పట్లేదండి మీరు? ముందు ఎల్కేజీ, తర్వాత యూకేజీ, తర్వాత 1st, 2nd, 3rd, 10th డిస్టింక్షన్, ఈ స్టోరీ అంతా చెప్పట్లేదు కదా. పీజీ అన్నారు, అయిపోయింది. అలాగే నేను వెనకబడిన స్థానం నుంచి వచ్చా, దళితుల దగ్గర నుంచి. దళితుడు అంటే వెనకబడిన వర్గం అని అర్థం అనుకోండి. వెనకబడిన వర్గం నుంచి వచ్చా. ఇప్పుడు అంచెలంచెలుగా ప్రభుత్వ సహాయాలు పొంది నేను ముందుకు వచ్చేసాను. ఇప్పుడు రాష్ట్రపతిని అయ్యాను. రాష్ట్రపతికి వచ్చి ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా వెనకబడిన అనే ట్యాగ్ ఏమిటండి? ఎంతకాలం వాడతారు అది? మీరు మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చేసిన తర్వాత మీ కొడుకు వెనకబడిన వాడు ఎలా అవుతాడు?
అది అవమానం కదా, అసలు అలా మాట్లాడుకోవడం కూడా అవమానం కదా. అంటే మీకు సెకండ్ జనరేషన్కి వర్తింప చేయకూడదు. ఒకసారి ముందుకు వచ్చేసిన తర్వాత కూడా నేను మాత్రం ముందుకు వచ్చానండి తండ్రి హోదాలో, నా కొడుకు మాత్రం వెనకబడిపోయే ఉన్నాడు అని చెప్పడం అంటే మనం సిగ్గుపడిపోవాలి కదా. అప్పుడు నిజంగా వెనకబడిపోయిన చాలామంది ఉంటారు. నాకు తెలిసి ఈ దేశంలో ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనకబడిన జాతి మాత్రమే జాతి అండి. నేను ఇది చదువుకోవాలనుకుంటే వాడు చదువుకోవాలి. నేను హాస్పిటల్కి వెళ్తే నాకు అందుబాటులో విద్య వైద్యం దగ్గరలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదేమిటండి ఉద్యోగం? ఇలా ఎంతకాలం గేమ్ ఆడతారు? ఎన్ని సంవత్సరాలు గేమ్ ఆడతారు? 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ వెనకబాటుతనం గురించి మాట్లాడుకుంటున్నారా? అంటే ఎవరో ఫెయిల్ అయ్యారు. తీసుకునేవాడు ఫెయిల్ అవుతున్నాడు, ఇచ్చేవాడు కూడా ఫెయిల్ అయ్యాడు. వాడు వీడిని వాడుకుంటున్నాడు, వీడు అలాగే తింటున్నాడు. సో ఈ సోమరుల్ని, బద్ధకస్తుల్ని వాళ్ళు మీరు ఎంతకాలం పోషించినా నేను బద్ధకస్తుడని నేను పని చేయడానికి ఇష్టపడలేదు. మీరు నా బ్యాంకులో ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తుంది కూడా అదే కదా. మీరు రోడ్డు మీదకి రావక్కర్లేదు, మీరు కూలి పనులు కూడా రావక్కర్లేదు, మీరు అక్కడే కూర్చోండి, మీ బ్యాంకులో నేను డబ్బేస్తాను. రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా ఏమిటి తాయిలాలు, ఏమిటి లంచ్? ఓ పక్కనేమో వాడెవడో 3,000 తీసుకున్నాడని 3,000 లంచ్ అంట. వీళ్ళు 3 లక్షలు 300 కోట్లు అట్లా లంచాలు తినేసి ఏదో ప్రభుత్వంలో హయ్యర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక స్కాముల ద్వారా కావచ్చు, వాళ్ళందరూ బ్రహ్మాండంగా తిరిగి వైట్ కాలర్ ఎఫెన్స్ అంటారు చూడండి, వాళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారు. వీడు మాత్రం 3,000 ఎక్కడో పాప 3,000 ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్ట వాడు హింసించి చంపుతున్నారు. చిన్న క్లర్క్ ఉద్యోగాలు చేసేవాళ్ళని ఎవరిని పనిష్ చేయాలి? అసలు ఏ స్థితిలో ఉన్నాం? జ్ఞానం ప్రపంచానికి బోధించిన భారతదేశంలో జ్ఞానం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నాం మిత్రమా. సో అందుకని నేను బాటం లైన్ ఏంటంటే, హిందూయిజానికి మేము ఇంత చేసాం, హిందువుల అస్తిత్వాన్ని మేము కాపాడాం, మాకు ఓటు వేయండి అంటే మేమందరం ఓటు వేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చేసిన వాడు కూడా లేదు, నువ్వు చేయొచ్చు కదా మరి. ఇప్పుడు మా హిందుత్వాన్ని కాపాడిన వాడికే ఓటేస్తా ఉన్నది మా బలహీనత అనుకోండి, మీరు కూడా సాటిస్ఫై చేయండి. చేయగలదా కాంగ్రెస్? ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను. నీకు రాముడు అంటే భక్తి లేదు, రాముని పూజించేవాడంటే భక్తి లేదు, ప్రజలన్నా నీకు భక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చూసాం కదా, పార్లమెంట్లో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు ఒక్కడ మాత్రమే గురకపెట్టి నిద్రపోగలడు. ఎవడు? రాహుల్ గాంధీ. రకరకాల కామెడీలు చేయగలడు. ఈ దేశం కోసం పుట్టాను, నేను ఉన్నంతకాలం ఈ దేశం కోసమే పనిచేస్తాను. పార్లమెంటుకు వెళుతూ పార్లమెంటుకి సాష్టాంగ నమస్కారం చేసిన వాడు ముక్కు నేలకి రాసి మోడీ పరమదేశ భక్తుడు. ఎందుకు నమ్మాలంటే అతనికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. వాళ్ళు పెరగటమే, నేను చెప్పాను ఇందాక, అత్యంత కఠినమైన మిలిటరీ వాళ్ళు ఎంత కఠినమైన వ్యవస్థ నుంచి వాళ్ళు పనిచేస్తారో ఆర్ఎస్ఎస్ అంతే. వాళ్ళకి దేశం నీకు ఇష్టమైన 3 పదాలు చెప్పమని అడిగితే సుభాష్ చంద్రబోస్ని లేదా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 3 మాటలు మాట్లాడతారు, దేశం 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 అంతే. సో అలాంటి వాళ్ళని మోడీని మళ్ళీ దీన్ని పెట్టి మళ్ళీ మాకు ఓటేయండి, దీని మతతత్వం అనుకోండి. మతం అనే పదం మీద మీకున్న అవగాహన అది. అందుకని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మతం అనే పదం మాట్లాడే రాజకీయ నాయకులందరినీ ఉద్దేశించి మీరు ప్రతి వాళ్ళ దగ్గరికి మతం అంటే అర్థం ఏమిటని చెప్పండి, అడగండి. మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిప్రాయం వ్యక్తిగతమైంది. ఎవడి వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే సార్వజనీనమవుతుందో, అది సర్వజన సమ్మతం అవుతుందో అది నిజమైన మతం. దాని పేరు అప్పుడు మతం కాదు, అది ధర్మం అవుతుంది. మిగతా ప్రపంచంలో మిగతావన్నీ మతాలు. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనమైనది. మతానికి ఒక దురదృష్టకరమైన దారుణమైన ఐడియాలజీ ఉంటుంది, ఒక జబ్బు ఉంది. మతం అనే పదాన్ని ఎక్కువగా వాడే వాళ్ళకి, ఇతర మతస్థులకు ఒక జబ్బు ఉంది. అదేంటంటే పక్క మతాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు, పక్క మతాన్ని గౌరవించరు. చూస్తూనే ఉన్నాం కదా మనం, పక్క మతాన్ని గౌరవించు. మేము మా చిన్నప్పుడు మాకు హెల్త్ సరిగ్గా లేకపోతే మేము దర్గాలకు వెళ్ళి మేము తాయెత్తులు కట్టించుకున్నామండి. హిందువులకి అసలు మతం అనేది ఉందా? మతం అనే జబ్బు ఏమన్నా ఉందా హిందువులకి? ఆ జబ్బు లేకపోగా అసలు హిందువులకున్న దారుణమైన జబ్బు పేరేమిటి తెలుసా? వీళ్ళకున్న జబ్బే, దాని పేరు సెక్యులర్. హిందువులే, వాడు సెక్యులర్ వేరు, వాడు చాలా కన్ఫర్మ్డ్గా ఉన్నారు. మిగతా మతస్థులు సెక్యులర్ అనే మాటలో వాళ్ళు చాలా కన్ఫర్మ్ ఉన్నారు. వీ డోంట్ యాక్సెప్ట్ అని వాళ్ళు పబ్లిక్గా కూడా మాట్లాడతారు. ఎవరికి సిగ్గు లేదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం వనరులు తినేసి, ఈ దేశపు నేల మీద భారత్ మాతాకి జై అంది. అందుకనే ఈ దేశపు నేల మీద వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి
చట్టసభల్లో కూర్చునే స్థాయికి ఎదిగి కూడా నేను వందే మాత్రం పాడను అనగలిగిన నిస్సిగ్గుగా అనగలిగిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. పార్లమెంట్ సాక్షిగా ఏమిటి వాళ్ళు? నేను అనేది అది ఎవడంటున్నాడో నేను అందరినీ అనట్లేదు మిత్రం. ఈ పాయింట్ వచ్చినప్పుడు ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో తప్ప నాది యాక్చువల్గా నేను దాని ఏమంటారు హిందూ ఏదో ఉన్మాదంతో మాట్లాడుతున్నాను, దయచేసి ఆ మార్గంలో తీసుకోకండి. నాది కృష్ణ మార్గం. మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన కృష్ణ పరమాత్మని ఎవడు కృష్ణుణ్ణి అంతక్రితం 1000 సంవత్సరాలకు పుట్టిన రాముణ్ణి వీళ్ళు హిందూ మతస్థులు అనకండి. హిందూ శబ్దం లేదప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇతర దేశాల నుంచి భారతదేశాన్ని కబళించడానికి దండెత్తి ఈ దేశం అస్తిత్వాన్ని నాశనం చేసిన వాళ్ళ కారణంగా మనం కూడా మతం అని అనకపోతే మన అస్తిత్వానికి దెబ్బ తగిలేట్టుందని హిందూ మతం అని మొదలైంది. మన పేరేమిటి? సనాతన ధర్మం అందరినీ సమంగా చూడమని. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యహ అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అని ప్రపంచానికి చెప్పిన దేశం ఇది. సర్వ ప్రాణుల సుఖదుఖాలను తన సుఖదుఖాలతో పోల్చుకొని చూసేవాడే యోగి. కాబట్టి అర్జున నువ్వు యోగివి కారా, అన్నిటినీ సమదృష్టితో చూడరా. అది మన ఐడియాలజీ. అది అలాంటి మోడీకి, అలాంటి భగవద్గీతను ప్రపంచానికి ఇచ్చే మోడీకి అతని కాక ఇంకొకటికి ఎందుకు వేయాలో మీరు చెప్పండి నాకు. మోడీ గారు భగవద్గీత ప్రమాణాలతోటే పరిపాలన చేస్తున్నారు. ఖచ్చితంగా అతనికి ప్రతి శ్లోకం తెలుసు. అతనికి సర్వధర్మాన్ని పరిత్యజ్య చెప్తున్నాడు. ఆయన పరిపాలనలో భగవద్గీతకు సమంగా ఆ స్థాయిలో వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా. నేను ఏమంటానంటే మీరు చాలా లోతురికి వెళ్ళి మీరు ఈకేక తోకతోక అట్లా మీరు లాగే ప్రయత్నం చేశారు అనుకోండి. ఉదాహరణకి అందులో నేను 90 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాను అనుకోండి, 10 ప్రశ్నలకు చెప్పలేకపోయాను అనుకోండి, అది కూడా క్షమించచ్చు అంటున్నా. ఆ 10 ప్రశ్నలకి అంటే మోడీ విషయంలో ఆ 10 తప్పుల్ని అతన్ని ఎందుకంటే ఇంతకంటే దేశాన్ని రక్షించేవాడు లేడు. 100% ప్రతి చోట జరగకపోవచ్చు. అతను ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడు, ఇంకొకరిని చులకనగా మాట్లాడు. ఈ దేశం గురించి ఆలోచిస్తాడు, తన ఉనికి కోసం కాదు. ఆయనే నరేంద్ర మోడీ అంటున్నాడు కాంగ్రెస్కు అధికారం వస్తే కాంగ్రెస్ వాళ్ళు హిందువుల యొక్క ఆస్తులను ముస్లింలకు పనిచేస్తారు అనడం మంచి మాట అన్నది. అది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్స్ అంటే ఆస్తులు పంచడం అనేది వాటిని అంటే నేను 100% దాంతో నేను ఏకీభవించలేకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటో కూడా నాకు తెలియదు. అది పంచడం అనేది అంత తేలిగ్గా సాధ్యపడే విషయం కాదు. కానీ నేను అనేది ఏంటంటే హిందువుల్ని వాళ్ళు ఇప్పటిదాకా ఎలా చులకనగా చూస్తున్నారో, హిందువుల పట్ల ఎలా అయితే దాని ఏమంటారు ఒక లక్ష్యంగా వాడు ప్రవర్తించట్లేదో. నేను మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడాను అన్నమాట. మీరు ఒక ముస్లిం ఒక షాప్ ఓపెన్ చేశాడు అనుకోండి ఉదాహరణకి, మీరు ఆ షాప్లో చూడండి అందరూ ముస్లిమ్సే పనిచేస్తారు. నాకు చాలా ముచ్చటేస్తుంది. మన వాళ్ళు అందరికీ ఇవ్వక్కలేదు, అందరూ ఎక్కడెక్కడనే అడ్జస్ట్ అయిపోతారు. మన వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు చేస్తారు అని వాళ్ళందరిని తెచ్చి ఆ షాప్ అంతా మీరు అబిడ్స్కి వెళ్ళండి, ఆ ముస్లిం షాప్స్ చూడండి, అందరూ వాళ్ళే పనిచేస్తారు. అది చాలా ముచ్చటేస్తుంది. హిందువులకి ఏమొచ్చింది రోగం? హిందువు అనే ఫీలింగ్ లేనివాడు, తన అస్తిత్వం పట్ల ఏమాత్రం గౌరవం కానీ భావన కానీ లేనివాడు ఈ ప్రపంచంలో ఒక్కడే, వాడే హిందూ. అది దురదృష్టకరం. వాడికి పట్టిన జబ్బు సెక్యులర్. ఈ సెక్యులర్ అనే జబ్బు వీడికి పట్టడం వల్ల ఎంతమంది సేవ్ అయిపోయారో చూడండి, ఎంతమంది ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారో చూడండి. అత్యంత కఠినంగా ఇప్పుడు మీరు పాకిస్తాన్ అన్నారు. పాకిస్తాన్కి ఇప్పుడు ఈ మోడీ ఉన్న సెకండ్లో పాకిస్తాన్కి భారతదేశం పట్ల ఒపీనియన్ ఏంటి చెప్పండి? వణకట్లేదు. అలాంటి వాడికి అట్లాంటి స్థితుల్లో కూడా మీరు సర్జికల్ స్ట్రైక్ పేరుతో మోడీ ఇచ్చిన కౌంటర్, దిమ్మ తిరిగే కౌంటరు ప్రపంచంలో ఇంకా అంటే ఈ దేశంలో ఇంక ఏ పార్టీ వచ్చినా ఇవ్వలేదు. ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒక మతం గురించే మాట్లాడద్దు, మిగతా చాలా మోడీ చేసిన చాలా పనుల గురించి మాట్లాడండి. దేశ రక్షణే ప్రథమం ఎవరైనా సరే. ఖచ్చితంగా కదా. అలా ఇచ్చిన వాడు మళ్ళీ అదే పాకిస్తాను అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుంటే ఆ ఆహార ధాన్యాలు పంపించాడా లేదా? పంపించాడు కదా. వ్యాక్సిన్ పంపించాడా లేదా? 100 దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేశాడా లేదా? అతను మానవతావాదే కాదా? ఆ ముస్లిం మహిళలు అన్నావు, 370 ఆర్టికల్ అన్నావు, ఆ పేటీఎం అన్నావు, కరెన్సీకి రద్దు అన్నావు. ఇంకా గట్టిగా మాట్లాడు. అసలు నేను ఇంకా చాలా పులకించింది ఏమిటంటే, వాడెవడో దరిద్రుడు పెడుతూ ఎవడైతే యూజ్లెస్ ఫెలో క్విట్ ఇండియా అని చెప్పి మనం ఈ దేశం నుంచి పంపించేసామో లాగి లంపగా కొట్టి, వాడు పెట్టిన ఇండియా అనే పేరు మాత్రం అది పట్టుకుని పాకులాడడం అనేది ఏం ఐడియాలండి? ఏం ఐడియాలజీ అది?
పుస్తకాల్లో పాఠ్యాంశాలలో మోడీ హయాంలో ఈ మధ్యనే తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇండియా పేరుని తీసేసి భారత్ అనే పేరుని వాళ్ళు సార్థకం చేస్తున్నారు. భవిష్యత్తులో అతి 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 సమీప భవిష్యత్తులో ఉన్న తరాలన్నీ భారత్ పేరుతో మాట్లాడుకుంటాయి. ఇంతకంటే మేరా భారత్ మహాన్, ఇంతకంటే గొప్పవాడే ఉంటాడు. ఇవి ఐడియాలజీస్ అంటే. మిగతావన్నీ చేస్తూనే ఉన్నారు. మిగతా చాలా పనులు నేను అంటే పొలిటికల్ డెప్త్లోకి వెళ్ళి నేను డిస్కస్ చేయలేము. నేను ఉన్న భగవద్గీత మార్గంలో నాకు నేను ఇంకొకటి అండర్లైనింగ్ పాయింట్, నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఇది కృష్ణ సిద్ధాంతం. నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ, ఒకటి పట్ల నిష్కారణమైన ఏమంటారు ప్రియత్వం కానీ నాకుండదు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఎవరికి ఓటు వేయాలి, నేను ఓటర్నే కదా. అల్టిమేట్గా ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్తే ఎలక్షన్స్ వస్తే నేను ఓటు వేయాలి. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాను. ఎవడు స్వార్థపరుడు, మొత్తం అందరూ వాళ్ళే అయితే ఎవడు అతి తక్కువ స్వార్థపరుడు,